గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరా మెలోడీస్. హెల్త్ బాగోక వీడియోలు అప్లోడ్ చేయలేదు, సారీ ఏమనుకోవద్దు. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి ఉంటుంది. హీరో అనమాట ఆత్మరూపంగా చూస్తుంటాడు. ఏంటిది తినేంటి డ్రెస్ వేసుకుంది అనేసి వెంటనే హీరో అనమాట లెగిసి ఏంటి డ్రెస్ అంటే నా ఇష్టం అన్నట్టుగా మన హీరోయిన్ చూస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇంకా కోట్ కప్పుకో అనేసి హీరో అయితే కనుక తన కోట్ అంతా హీరోయిన్కి వేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఎందుకు బాగానే ఉంది కత్తాను అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక నాకు ఏం అవసరం లేదనేసి కూర్చొని ఉండే మన హీరో అయితే కనుక చాలా అంటే చాలా కోపడతా. నీకు ఏమైనా పిచ్చి ఎక్కేది ఇటువంటి డ్రెస్ వేసుకున్నావు నువ్వు అంటే బాగానే ఉంది కదా, దీంట్లో నేను మంచిగానే ఉన్నాను కదా అనేసి హీరోయిన్ అంటూ ఉంటే దానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అవును మేడం మీరు చాలా అందంగా ఉన్నారని. కానీ హీరో చాలా కోపంగా చూస్తుంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సైలెంట్ అయిపోయి ఉంటాడు. ఏంటి అసలు నువ్వు ఇటువంటి డ్రెస్సెస్ ఎందుకు వేసుకున్నావు, ఎప్పుడు నార్మల్గా వేసుకుంటావు కదా అంటే, అవును నేను ఎప్పుడు ఓల్డ్ ఫ్యాషన్గా ఉండమంటావు ఏంటి, అందుకోసం ఈ రోజు ఈ డ్రెస్ వేసుకున్నాను అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరో అనమాట ఇటువంటి జబ్బలు కనిపించేలాగా డ్రెస్సెస్ వేసుకొని స్కూల్కి వెళ్తావా టీచ్ చేయడానికంటే, ఈ రోజు ఏమి నేను స్కూల్కి వెళ్తలేదు పిల్లలకి లెసన్స్ చెప్పడానికి అనేసి హీరోయిన్ అని ఉంటుంది. లోపల లాయర్ అంటాడు, టీచర్ ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా అనేసి తను చెప్తా ఉంటే హీరోయిన్ థ్యాంక్ యూ అని చెప్పాను బట్టి హీరో అంగ చూస్తూ ఉంటుంది. ఇప్పుడైతే కనుక టెన్హాన్ని అండ్ వాళ్ళ డాడీని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ డాడీ అంటారు, అవును లింజును డేట్ చేసి అమ్మాయి గురించి తెలుసుకున్నామంటే, డాడీ నేను తెలుసుకున్నాను, తను వచ్చేసి ఒక స్కూల్ టీచర్ అయినా సరే తన దగ్గర తెలుసుకోవాల్సిన అంత విషయం ఏమీ లేదు, తను వచ్చేసి నార్మల్ అమ్మాయే, సో వాళ్ళిద్దరూ వచ్చేసి రియల్గా డేట్ చేసుకుంటున్నారు అనుకుంటా అనేసి వాళ్ళ డాడీకి చెప్పుకుంటాడు. వాళ్ళ డాడీ అంటాడు, ఏంటి వాడు వచ్చేసి ఒక నార్మల్ అమ్మాయిని డేట్ చేస్తున్నాడా, సర్లే కానీ వాడి గురించి తెలుసుకుంటూనే ఉండు, ఆ అమ్మాయి మీద కూడా ఒక కన్ను వేసి పెట్టు, నీకు అటువంటి అమ్మాయి కాకుండా మంచి అమ్మాయిని చూసి పెడతాను కాబట్టి నువ్వు కంగారు పడి అటువంటి అమ్మాయిని కట్ట ఏమి లవ్ చేయక ఓకేనా అనేసి వాళ్ళ డాడీ చెప్తా ఉంటే మన టిన్హాన్ అయితే కనుక అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకు లాయర్ని చూపిస్తూ ఉంటారు. లాయర్ అయితే కనుక సరే అయితే నేను ఒక క్లయింట్కి ఫోన్ చేయాలి టైం అయ్యిందనేసి తను అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. హీరో అండ్ హీరోయిన్ ఇది ఇంకా అసలుకి ఒకరికొకరు మాట్లాడుకోరు అనమాట, చాలా కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఈ లోపల అటు నుంచి వెళ్తున్న అబ్బాయిలు అందరూ మన హీరోయిన్ వంకే చూస్తూ ఉంటారు. అది చూసిన హీరోకి ఇంకా జల్సీ బాగా పెరిగిపోయి ఉంటుంది. తను కోట్ తీసి అనమాట హీరోయిన్ కప్పుతూ ఉంటే హీరోయిన్ అనమాట ఎందుకు నాకేం అవసరం లేదని చేస్తూ ఉంటుంది. బట్ హీరో అయితే కనుక అస్సలకి ఒప్పుకోడు అనమాట. వేసుకుంటే వేసుకో, నువ్వు వేసుకోమంటున్నానంటే లేదు నాకు వద్దు, నాకు ఇలాగే నచ్చింది అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో ఇంకా కోపంగా చూస్తానమాట, వేసుకుంటావా వేసుకోవా అనేసి వేసేస్తూ ఉంటాడు అనమాట హీరోయిన్కి కోటు. ఈ లోపల లాయర్ కూడా వస్తూ ఉంటాడు. లాయర్ అనమాట హీరోయిన్ వంక చూసేసరికి హీరోయిన్ ఈ యొక్క డ్రెస్ మీద కోట్ ఉండేసరికి లాయర్ నవ్వుకుంటూ ఉంటాడు, వీడు బాగా మారిపోయాడు అనేసి. హీరోయిన్ అనమాట సరే అయితే నేను ఇంకా వెళ్తున్నా అనేసి అంటే, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మా ఫ్రెండ్ది ఎంగేజ్మెంట్ ఉంది అక్కడికి వెళ్తానంటే, ఏంటి మీ ఫ్రెండ్స్కి అన్నయ్యలు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా అక్కడికి వస్తారు కదా అంటే, వస్తారంటే మరి ఇటువంటి డ్రెస్ వేసుకుని వెళ్తామంటే, సర్లే నేను వెళ్ళాలి ఇంకో నీ కోట్ తీసుకుని నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానులే అనిస్తాను అనమాట. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో అనమాట ఎప్పుడు ఇటువంటి డ్రెస్సెస్ వేసుకోదురా, చాలా మంచిగా ఉంటుంది, ఈరోజు ఏమైంది అసలుకి అనేసి మన హీరో అనమాట అప్పుడే గుర్తెచ్చుకుని ఉంటాడు. లిఫ్ట్లో నేను అన్న మాట్లాడి నేను వినేసి ఉంటుంది అనేసి అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి లాయర్ అనమాట, సార్ చైర్మన్ సార్ మీ మనోడు చాలా మారిపోయాడు తెలుసా, మీరు అనుకున్నట్టు జరుగుతుంది అనేసి వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ అయితే కనుక హీరో ఫాలో చేశాను అనమాట, పిచ్చి మొహం దానా బ్యాగ్ మర్చిపోయా తీసుకో అనేసి ఇస్తూ ఉంటాడు. అయినా సరే ఇంత ఫాస్ట్గా ఎందుకు నడుస్తున్నావు నువ్వు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే హీరోయిన్ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇదిగో బ్యాగ్ మర్చిపోయావు బ్యాగ్ తీసుకో అనేసి ఇస్తూ ఉంటే, ఓ అవునా థ్యాంక్ యూ అనేసి హీరోయిన్ అని ఉంటుంది. నీతో నేను కొంచెం మాట్లాడాలి వస్తావా అంటే హీరోయిన్ కూడా అనమాట, సరే నేను కూడా నీతో మాట్లాడాలనేసి హీరోయిన్ కూడా అంటూ ఉంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక ఒక ప్లేస్లో కూర్చొని అనమాట మాట్లాడుకుంటూ ఉంటే హీరో అనమాట, ఈరోజు నేను అన్న మాట్లాడి నువ్వు విన్నావు కదా అంటే, విన్నాను, అయినా సరే నువ్వేంటి నీ ఫ్రెండ్ దగ్గర నా గురించి అలా చెప్తున్నావు, నేను ఎంత ఓల్డ్ ఫ్యాషన్గా ఉంటే మాత్రం నా పరువు తీస్తావు మీ ఫ్రెండ్ దగ్గర అనేసి హీరోయిన్ అంటూ ఉంటే దానికి హీరో అనమాట నవ్వుకుంటూ ఉంటాడు. అలా నవ్వుకుంటూ నేను అవన్నీ ఒక ప్రాసెస్లో చెప్పాను, నేను చాలా విషయాలు చెప్పాను, దాంట్లో ఒక భాగం ఇది అంతే అనేసి హీరో అని ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట, అంటే ఇంకేం మాటలు చెప్పావు చెప్పు అనేసి హీరోయిన్ అడగ దానికి హీరో అంటాడు, నీ గురించి అన్ని మంచి విషయాలు చెప్పాలి అనేసి మన హీరో అని ఉంటాడు. ఈ సీన్కి కంటిన్యూషన్ తర్వాత చూపిస్తూ ఉంటారు. ఇప్పుడైతే కనుక హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ షాప్కి మన హీరో అండ్ హీరోయిన్ వచ్చి ఉంటారు. హీరో అయితే కనుక యుంజుని పైనుంచి కింద దాకా చూసి డాడాకి నువ్వు అటువంటి డ్రెస్ ఎందుకు ఇచ్చావు అనేసి హీరో చాలా కోపంగా అడుగుంటాడు. దానికి యుంజున్ అంటది, అదేంటి ఆ డ్రెస్సులు తను సూపర్ సెక్సీగా ఉంది తెలుసా అంటే, అయినా సరే తనకి అటువంటి డ్రెస్సెస్ ఎప్పుడు ఇవ్వకో తను ఎప్పుడు నార్మల్గా ఉన్నట్టే ఉండేవి అనేసి మన హీరో చెప్పుంటాడు. దానికి యుంజున్ అంటది, చూడు బాబు ఈరోజు
మధ్యలో అటువంటి డ్రెస్సెస్ అన్నీ కామన్ తెలుసు. ఇప్పుడు అందరూ అవే చాలా వేసుకుంటున్నారు. అవి ఆ డ్రెస్సెస్ చాలా పాపులర్ అనేసి తను చెప్తా ఉంటే దానికి హీరో కోపం వచ్చేసనమాట. తను ఎప్పుడు వేసుకునే డ్రెస్సెస్‌లోనే తను మంచిగా ఉంటది. నువ్వెప్పుడు అటువంటి డ్రెస్సెస్ ఇవ్వకు అనేసి చెప్తా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ వచ్చి ఉంటది. హీరోయిన్ తీసుకొననమాట. నువ్వెక్కడికి వెళ్ళినా కానీ ఈ షాప్‌కి మాత్రం వచ్చేప్పుడు బట్టలు కొనుక్కోకు ఓకేనా అనేసి హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటే ఎంజీన్ అనమాట వాళ్ళ అన్నని తలుచుకుని ఒరేయ్ సన్హు నువ్వు చాలానే లేట్ చేశారు డాడా విషయంలో. డాడాకి మంచి బాయ్ ఫ్రెండ్ దొరికేశాడు అనేసి అనుకుంటా ఉంటది. ఇప్పుడు తాతయ్య గారిని అండ్ హీరో వాళ్ళ అమ్మని చూపిస్తూ ఉంటారు. హీరో వాళ్ళ అమ్మ అనమాట. అదేంటి మామయ్య గారు వాడికి ఒక అమ్మాయిని చూసారంట కదా, ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు, ఆ అమ్మాయి ఎటువంటిదంటే ఆ అమ్మాయి వచ్చేసి ఒక స్కూల్ టీచర్, తనకు ఆస్తి పాస్తులు గట్ట ఏమీ లేవు, ఇది వచ్చేసి ఎటువంటి బిజినెస్ డీల్ కూడా కాదనేసి మన హీరోయిన్ వాళ్ళ తాతయ్య చెప్పుంటారు. దానికి తనంటది అదేంటి మామయ్య గారు అలా అంటున్నారు, ఎటువంటి ఆస్తి పాస్తులు లేని అమ్మాయి వాడికి భార్య కింద అవసరమా చెప్పండి, సో వాడు వచ్చేసి మెయిన్ బ్రాంచ్గా కాబోయే చైర్మన్ కదా, వాడికి ఎటువంటి అమ్మాయి అవసరం అంటే నాకు తెలుసు కదా వాడికి ఎటువంటి అమ్మాయి సరిపోద్దా అనేసి వాళ్ళ తాతయ్య అని ఉంటాడు, హీరో వాళ్ళ తాతయ్య. ఇప్పుడైతే కనుక హీరోయిన్ చికెన్ తింటూ అనమాట మన హీరో చెప్పిన విషయాలు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇందాక సీన్కి ఇప్పుడు కంటిన్యూషన్ అనమాట. హీరో చెప్పుంటాడు నేను ఫస్ట్లో నేను భరించలేను అనుకున్నాను, బట్ ఇప్పుడైతే కనుక నువ్వు నాకు చాలా బాగా నచ్చుతున్నావు, అవే విషయాలు నేను మా ఫ్రెండ్కి చెప్పాను అనేసి మన హీరో ఉంటే చెప్తా, అయినా సరే ఇంకెప్పుడు ఇటువంటి డ్రెస్సెస్ వేసుకోక ఓకే అనేసి హీరో చెప్పుంటాడు. అంతా మన హీరోయిన్ గుర్తెచ్చుకొని అనమాట చికెన్ తింటా ఉంటే దానికి వాళ్ళ ఫ్రెండ్ అంటది ఏ ఆల్రెడీ చికెన్ చచ్చిపోయింది తెలుసా, నువ్వు ఇంకా పీక్కొని తినక ఓకేనా అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటా అనమాట. ఏదో ఒకసారి నీ ఫోన్ అనేసి హీరోయిన్ ఫోన్ తీసుకుంటా ఉంటే ఎందుకంటే మరి ఏం చేయను నీ బాయ్ ఫ్రెండ్ నా మీద కోపంగా ఉన్నాడు కదా అనేసి హీరోకి మెసేజ్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ ఫోన్ తోటి. నేను హింజుని సారీ, డాడాని మీరు ఎటువంటి డ్రెస్సెస్లో మీరు మాత్రమే చూడాలనుకుంటున్నారు కదా, అందుకోసం మీకు మాత్రమే పెట్టాను, సో ఈ ఫోటోని చూసి నన్ను క్షమించండి అనేసి హీరోయిన్ మంచి డ్రెస్లో ఉన్న ఫోటో అయితే కనుక పెట్టుంటుంది. ఆ ఫోటో అనమాట హీరో చూసుకుంటా అనమాట నవ్వుకుంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యండి. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరో అనమాట వర్క్ చేసుకుంటూ హీరోయిన్కి మెసేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ అనమాట లంచ్ చేసేసి నైట్కి మూవీకి వెళ్దాం రెడీగా ఉండనేసి మెసేజ్ చేస్తుంటాడు. అలా మెసేజ్ చేసిన వెంటనే మన హీరోయిన్ కూడా అనమాట చూసి ఓకే అనేసి రిప్లై ఇచ్చనమాట. ఓ మూవీయా, ఏ మూవీకి తీసుకెళ్తాడు అనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటుంది. ఈ లోపల అక్కడికి కంగ వచ్చి అనమాట సార్ ఒక పెద్ద ట్రబుల్ వచ్చింది సార్ అని, కానీ ఏంటి అనేసి మన హీరో కూడా వెళ్ళుంటాడు. ఈ లోపల హీరో వాళ్ళ హోటల్లో ఇది కనుక ఎవరో బాంబు పెట్టినట్టుగా అనమాట ఒకటి న్యూస్ వచ్చి ఉంటుంది. అందుకోసం మన హీరో అయితే కనుక సీసీ కెమెరాస్ అన్నీ చెక్ చేస్తూ ఉండేసరికి మన హీరో అయితే కనుక ఒక బిజినెస్ డీల్కి సంబంధించిన క్లయింట్ని కలవాలి. కాగా అనమాట సార్ వాళ్ళని కలవాలి సార్, ఇప్పుడు మనకి మీటింగ్కి టైం అయ్యిందంటే హీరో అనమాట సరే ఇది ఇక్కడ అంతా మీరు చూసుకోండి నేను మీటింగ్కి అటెండ్ అవుతా అనేసి మన హీరో అయితే కనుక మీటింగ్కి వెళ్ళుంటాడు. క్లయింట్తో మాట్లాడేసి అనమాట ఓకే అని చెప్పేసి డీల్ అయితే కనుక కుదుర్చుకొని అనమాట అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. సరే కాంగనాడు వెళ్దాం అనేసి వీళ్ళిద్దరూ అనమాట వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోకి బయటకు వెళ్ళాక ఏదో సౌండ్ వినిపిస్తుంది అనమాట. ఏంటి సౌండ్ అనేసి మన హీరో అయితే కనుక డౌట్ వచ్చి అనమాట మళ్ళీ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఆ క్లయింట్ అయితే కనుక పడిపోయి ఉంటాడు. అయ్యో ఈయనేంటి పడిపోయాడు అనేసి మన హీరో అయితే కనుక కంగన్ తీసుకొని తన అయితే కనుక అంబులెన్స్లో తీసుకుని వెళ్తూ ఉంటారనమాట. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. మన హీరో చెప్పిన అడ్రస్కి ఇది కనుక హీరోయిన్ వచ్చి ఉంటుంది లంచ్ చేద్దామనేసి, బట్ హీరో వచ్చి ఉండడు అనమాట. హీరో అనమాట క్లయింట్ని అయితే కనుక అంబులెన్స్ అంతా ఎక్కిస్తూ ఉంటే సార్ నేను వెళ్తానులే మీరు ఇక్కడే ఉండంటే సరే అయితే ఆయన జాగ్రత్త, ఆయనకి మెలకు వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయనేసి మన హీరో చెప్పుంటాడు. హీరో అయితే కనుక బాంబుకి సంబంధించిందంతా సీసీ కెమెరాల్లో చూస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక చాలాసేపటి నుంచి హీరో కోసం వెయిట్ చేస్తే ఫోన్ చేస్తూ ఉంటుంది. లోపల హీరో అనమాట అలా వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక ఒక అమ్మాయి కలిసి ఉంటుంది, తను వచ్చేసి సెకండ్ హీరోయిన్ అనమాట, తన పేరు వచ్చేసి జూహీ. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. పాపం హీరోయిన్ ఒకే పనిగా హీరోకి ఫోన్ చేస్తూనే ఉంటుంది. హీరో అనమాట అదేంటి నువ్వు ఇక్కడ అంటే దానికి జూహీ అంటది అదేంటి 3 years ముందు మనకి ఎంగేజ్మెంట్ అయ్యింది, అప్పటి నుంచి నువ్వు నన్ను ఇప్పటికే కలవలేదు తెలుసా అంటే నాకు కలవాల్సిన అవసరం లేదు, అదంతా అప్పుడైపోయింది, మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది కదా, ఎందుకు అయినా సరే అదంతా బిజినెస్ డీల్ ప్రకారమే జరిగింది అనేసి మన హీరో అని ఉంటాడు. బట్ జూహీ అయితే కానీ నువ్వు ఎప్పుడు పని అనుకొని నేను లవ్ చేసే వాళ్ళు నువ్వు పట్టించుకో తెలుసా అనేసి అని ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయ్యింది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక మనకి హీరో అయితే కనుక సీసీ కెమెరాస్ అన్నీ చూస్తూ ఉండేసరికి ఎవరో ఒక పర్సన్ అయితే కనుక బాంబు ఒక రూమ్లో పెట్టినట్టు తెలిసి ఉంటుంది. మన హీరో కూడా అనమాట వెళ్ళి ఆ బాంబుని అంతా తీసి చూస్తారు. అందులో అనమాట ఒక టాయ్ ఉంటుంది అనమాట. ఇదంతా ఎవరో ఫ్రాంక్ చేస్తుంటారు మన హీరో వాళ్ళ హోటల్ మీద. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో ఇదే విషయం అనమాట
మిన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండేసరికి లోపల కాంగ్ ఫోన్ చేసి, సార్ క్లయింట్‌కి ఏమీ కాలేదు. కరెక్ట్ టైంకి తీసుకురావడం వల్ల ఆయన సేవ్ అయ్యాడు. అంటే సరే అయితే నువ్వు అక్కడే ఉండి ఆయన్ని చూసుకో ఓకేనా అనేసి మన హీరో చెప్పనమాట. అప్పుడు ఊపిరి పీల్చుకొని ఉండే అనమాట. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట పాపం హీరో కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడో ఆఫ్టర్నూన్ వచ్చిన మన హీరోయిన్ నైట్ ఏమన్నా కానీ హీరో వచ్చుండడు. ఇంకా రాడేమోలే అనేసి ఇంకా హీరోయిన్ అనమాట అక్కడి నుంచి చాలా డల్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక రెస్టారెంట్కి వచ్చి ఉంటాడు హీరోయిన్ కోసము. వచ్చి లోపలంతా చూసేసరికి హీరోయిన్ ఉండదు. ఒకవేళ ఇంటికి వెళ్ళిందేమో అనేసి మన హీరో కూడా అనమాట హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. హీరో అనమాట ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ కోసం. హీరోయిన్ అనమాట చాలా డల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటే హీరో అనమాట కార్ దిగి వచ్చి హీరోయిన్ వంక చూస్తూ ఉంటాడు. హీరోయిన్ చాలా కోపంగా అనమాట చూస్తూ, అయినా సరే ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తావనేసి హీరోయిన్ అడుగుంటుంది. దానికి హీరో అనమాట నీకు ఇచ్చాను కదా మాట, అందుకోసమే వచ్చాను, సారీ కొంచెం వర్క్ ఉండి అందుకే రాలేకపోయాను, అదేంటంటే హోటల్లో ఎవరో బాంబు పెట్టారన్నారు అందుకోసమే రాలేకపోయా అనేసి హీరో చెప్తా ఉంటాడు. హీరోయిన్ అనమాట అయినా సరే నేనే ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నాను అనుకుంటా అనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి హీరో అంటాడు, అటువంటిది ఏమీ లేదు, అయినా సరే రా నీతో పాటు నేను ఏదైనా తింటాను రా కాసేపు అలా వెళ్దాము అనేసి హీరో చెప్తా ఉంటాడు. ఈ లోపల హీరోకి ఫోన్ వస్తూ ఉంటుంది. అది చూసి హీరోయిన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. హీరోయిన్ వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అనమాట హీరోయిన్ చేపట్టుకొని కాంగ్ నేను వస్తాను ఆగు 5 minutes అనేసి హీరో చెప్తా ఉంటాడు. ప్లీజ్ చాలా అర్జెంట్ వర్క్, అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్దాం రా ప్లీజ్ అనేసి హీరో చాలా రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్కి అయితే కనుక చాలా కోపం వచ్చనమాట. అయినా సరే మనం వీక్లీ ఒకసారే కదా కలవాలి, సరే అయితే ఇంకా నెక్స్ట్ వీక్ కలుద్దాము, ఈ రోజు ఇంకా అయిపోయింది కదా అనేసి హీరోయిన్ చాలా కోపంగా వచ్చేస్తుంటుంది. హీరో చాలా డల్గా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట లోపలికి వచ్చేసి, అయినా సరే నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, అది వచ్చేసి రియల్ రిలేషన్షిప్ ఏం కాదు కదా, అయినా సరే తను ఎందుకు అంత బిజీగా ఉంటాడనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటుంది. హీరో అనమాట వెళ్తారనమాట, కాంగ్ నేను వస్తున్నా అనేసి హీరో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళి మన హీరో అయితే కనుక కంపెనీలో చాలా పెండింగ్ వర్క్ ఉండే అనమాట. సో అదంతా అయితే కనుక మన హీరో ఫినిష్ చేసుకుంటూ ఉంటాడు నైట్ అంతా. అలా ఫినిష్ చేసుకుని తన బాత్ గట్ట అంతా చేసేస్తూ ఉంటాడు. బట్ హీరోయిన్కి అయితే కనుక ఫోన్ గట్ట ఏమి చేయడం అనమాట, మెసేజ్ గట్ట. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్కి అదే కనుక ఏమీ టైం పాస్ కాదనమాట. హీరోకి కొంచెం దూరంగా ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో బాధపడతా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటది, తను వచ్చేసి అందరిలాంటి అబ్బాయిలు కాదు, తను వచ్చేసి చాలా బిజీ పర్సన్ కదా అంటే, అవును నా ప్రాబ్లం కూడా అదే కదా, తను వచ్చేసి చాలా బిజీ అనే కదా, అయినా సరే మాది రియల్ రిలేషన్షిప్ ఏం కాదు కదా, నేను ఇంకా తన గురించి ఆలోచించకూడదు అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే దానికి వాళ్ళ ఫ్రెండ్ అనమాట, చూడు నువ్వు మైండ్ అంతా తన మీదే పెట్టావు, సరే అయితే నేను కూల్ చేస్తాను వాళ్ళ ఫ్రెండ్ చెప్తా ఉంటుంది. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక హీరోయిన్కి ఫోన్ చేద్దామనే టైంలో ఈ లోపల హీరోకి ఫోన్ వచ్చి ఉంటుంది. ఆ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎంప్లాయీస్ని చూపిస్తూ ఉంటారు కంగు వాళ్ళని. కంగు అండ్ మిగిలిన ఎంప్లాయీస్ అయితే కనుక 3 days నుంచి అయితే కనుక డే అండ్ నైట్ ఫుల్గా వర్క్ చేస్తారనమాట. హీరోని తిట్టుకుంటూ ఉంటారు, అసలు రెస్ట్ ఇవ్వడం లేదేంటి మన బాస్ అనేసి. ఈ లోపల హీరో వచ్చనమాట, సరే అయితే 3 hours అయితే కనుక మీటింగ్ ఉంది 3 hours కాబట్టి అంత వర్క్ అంతా ఫినిష్ చేసేయండి అంటే మిన్ అయితే కనుక హీరోని తిట్టుకుంటూ ఉంటుంది, ఈడేంటి బాస్ ఏంటి అన్నట్టుగా. పాపం కాంగ్ అయితే కనుక కూల్ చేస్తూ ఉంటాడు మిన్ని. ఈ లోపల హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక తాతయ్య గారి దగ్గరికి వచ్చి తాతయ్య గారికి విషయం అంతా చెప్పు ఉంటారు. ఇలా మన హోటల్లో అయితే కనుక ఎవరో బాంబు పెట్టినట్టుగా మమ్మల్ని ఫ్రాంక్ చేశారు అంటే దానికి తాతయ్య గారు అంటే ఎవరి మీద అనుమానం ఉందా అంటే నాకు మేమే తప్ప ఇంకెవరి మీద అనుమానం లేదనేసి హీరో చెప్పుంటాడు. చెప్పేసి అనమాట హీరో అయితే కనుక హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేయదు. హీరోయిన్ అయితే కనుక బాత్ అంతా చేస్తే అనమాట వచ్చి చూసేసరికి హీరోయిన్ మిస్డ్ కాల్స్ ఉంటాయన్నమాట. హీరోయిన్ అనమాట ఆ మిస్డ్ కాల్స్ వాళ్ళకి చూస్తా అనమాట. చేద్దామనే టైంలో మన హీరోయిన్కి అయితే కనుక జేసీ దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు అయితే కనుక టిన్హాన్ చూపిస్తూ ఉంటారు. టిన్హాన్ అయితే కనుక మీటింగ్ అంతా ఫినిష్ చేసుకొని వెళ్తూ ఉండేసరికి టిన్హాన్కి మన హీరోయిన్ కనిపించుంటుంది. హీరోయిన్ అనమాట ఒక క్యాప్ అయితే కనుక సెలెక్ట్ చేస్తూ ఉండేసరికి టిన్హాన్ అయితే కనుక హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అంతా గమనిస్తూ ఉండేసరికి హీరోయిన్ అయితే ఇంకా చాలా క్యూట్గా అనమాట క్యాప్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి జీసూ వచ్చి ఉంటాడు. జీసూ కోసమే మన హీరోయిన్ ఆ క్యాప్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. జీసూకి ఇచ్చేసరికి టిన్హాన్ అయితే కనుక వీళ్ళిద్దరు వంక చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట జీసూకి అది కనుక క్లాస్ చెప్తూ ఉండేసరికి హీరో దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ అనమాట జీసూకి ఒక్క నిమిషం ఉండు అనేసి వెళ్తూ ఉంటుంది బయటకు వచ్చి అనమాట హీరో దగ్గర నుంచి వచ్చిన మిస్డ్ కాల్స్ అన్నీ చూస్తా అనమాట, చైనా వద్దా అనేసి ఫోన్ అనుకుంటా అనమాట. లేదు నేను చేయను అనేసి అనుకుంటా అనమాట. అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి ఒక అమ్మాయి అయితే కనుక డాష్ ఇచ్చి ఉంటుంది. ఫోన్ అయితే కనుక కింద పడి పగిలిపోయి ఉంటుంది. హీరోయిన్ అయితే కనుక
ఓ మై గాడ్ అనేసి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ అది కనుక హీరోయిన్ కోసం ఇంటికి వచ్చి ఉంటాడు. బట్ హీరోయిన్ అది కనుక డోర్ ఓపెన్ చేయదు, అంటే ఇంకా రాలేదేమో అనేసి మన హీరో అయితే కనుక చాలా అంటే చాలా సేపు అయితే కనుక వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకే హీరోయిన్ రాకపోయేసరికి అలా వెయిట్ చేసి వెళ్ళిపోదామనే టైంలో హీరోయిన్ వచ్చి ఉంటుంది అనమాట. హీరోయిన్ చాలా కోపంగా వచ్చు అనమాట. హీరో వంక కూడా ఏమీ చూడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉండేసరికి మళ్ళీ వెళ్ళింది బయటకు వచ్చి అనమాట. అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటే దానికి హీరో అంటాడు, ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నువ్వు ఎందుకు ఇంత లేట్గా వచ్చు, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు, అంత బిజీ అయ్యావు నువ్వు అనేసి. నేను ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నువ్వు, డాడా నేను అడిగినట్లకి చెప్పంటే నువ్వు నా మీద ఎందుకు అరుస్తున్నావు, నీదే కదా తప్పు, నువ్వే కదా ఆ రోజు నేను అంతలాగా ఎయిట్ చేయించావు, అయినా సరే నాకు ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెనేషన్ చేయ, ఆ రోజు ఎందుకు రాలేదు నువ్వు అంటే దానికి హీరో దిగి నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటో ఇప్పుడు నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే అవును నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే అయితే ఇస్తాను కానీ ఫస్ట్ ఏమైనా తిందాం రా, నాకు ఆకలేస్తుంది అనేసి రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళి ఉంటాడు. హీరో విషయం చెప్పుకుంటాడు అనమాట, ఇలాగా హోటల్లో బాంబు పెట్టారనేసి మాకు ఒక ఫోన్ వచ్చింది, సరే కదా అని చూసేసరికి అది టాయ్ అనేసి హీరో చెప్పేసరికి ఓ మై గాడ్ ఇటువంటి రియల్గా కూడా జరుగుతాయా, నేను ఇంకా మూవీస్లోనే జరుగుతాయి అనుకుంటా అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. అందుకోసం ఆ రోజు నీ దగ్గరికి రాలేకపోయా అనేసి హీరో చెప్పుంటాడు. ఇప్పుడు టిన్హాన్ చూపిస్తూ ఉంటారు. టిన్హాన్ అనమాట జీసూన్ అండ్ హీరోయిన్ ఫోటో తీసుకుంటాను. ఆ ఫొటోస్ అది కానీ తను చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట వాష్రూమ్కి వెళ్ళి వస్తూ ఉండేసరికి హీరో అది కానీ హీరోయిన్ చేపట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంటూ ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట, అదేంటి నీ పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నావు అంటే దానికి హీరో అంటాడు, చూడు అందరు కపుల్స్ పక్క పక్కనే కూర్చున్నారు అనేసి. మన హీరో అనమాట అని హీరోయిన్ చెయ్యి చాలా గట్టిగా పట్టుకునేసరికి హీరోయిన్ అది కనుక చెయ్యి తీసుకుందాం అనుకుంటుంది. బట్ హీరో చాలా గట్టిగా పట్టుకునేసరికి మీరు ఇంకా కాఫీ తాగండి అంటే తాగుతాను అనేసి హీరో చెప్పుకుంటాడు. అలా చెప్తా అనమాట మన హీరోకి అయితే కనుక అసలు నిద్ర కట్ట ఏమీ లేకుండా ఆఫీస్ వర్కే చేసుకుంటా ఉన్నాడు కదా. అందుకోసం అనమాట అలసటతోటి హీరోయిన్ యొక్క షోల్డర్ మీద ఇది కనుక హీరో పడుకొని పోయి ఉంటాడు. అది చూసి హీరోయిన్ అది కనుక హీరోని లేపుదాం అనుకుంటుంది. బట్ హీరో వచ్చేసి అలా క్యూట్గా పడుకునేసరికి ఇంక హీరోయిన్ కూడా ఏం చేయలేదు అనమాట, అలాగే చూస్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూద్దాం.